సినీ ఫక్కీలో గంజాయి తరలించేందుకు 8 మంది దుండగులు ప్రయత్నించారు. అయితే పోలీసులు చేజింగ్ చేసి ముగ్గురిని పట్టుకున్నారు. కారుతో సహా 380 ప్యాకెట్ల గంజాయిని వదిలేసి దుండగులు పరారయ్యారు. విశాఖ నుంచి రాజమండ్రికి బయలుదేరిన దుండగులు భీమునిపట్నం వద్ద టోల్ సిబ్బందిని కారుతో ఢీకొట్టి పోలీసులు వస్తున్నారని గమనించి పారిపోయారు. అయితే కృష్ణపాలెం వద్ద పోలీసులు చేజ్ చేసి ముగ్గురు దుండగులను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుండి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మరో 5గురిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రీసెంట్గా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ ఎవాయిడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి. అప్పుడే గాంజా సీజర్ చూపించాము. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరున్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో 2 లేడీస్, ఒక మేల్ పర్సన్ ఉన్నారు. కదం సింగ్ అని, కంకర్ దేవి అని, మోఫీ కన్వర్ అని, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది. సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీం ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీనిలో మొత్తం 175 గాంజాయి ప్యాకెట్లు, వాటి మీద కిట్ కిట్ అని ఒక కవర్ ఉంది. ఆ కవర్ లోపల పెట్టిన 175 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోలు బరువు ఉన్నాయి. టోటల్లీ 383 kgs గాంజా వర్త్ అబౌట్ 20 lakhs. అట్లనే ఇన్నోవా క్రిస్టా వెహికల్, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ 30 lakhs హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. దీనిలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఇదే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు ఒక గంజాయి ముద్దాయి తాలూకు ఇల్లా అటాచ్ చేశారు. అతని పొలాన్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ప్రొసీడ్స్తో కొన్నాడు అదని మనం ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఆ పొలాన్ని కూడా అటాచ్ చేయడం జరిగింది. అట్లనే ఈ కేసులో కూడా వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అందులో ఏవైతే ఆస్తులు దీని నుంచి సంపాదించారని ఐడెంటిఫై అవుతుందో అవన్నీ అటాచ్ చేయడానికి వీ విల్ కంప్లీట్ ద ప్రొసీజర్ అండ్ గెట్ ద రిమైనింగ్ అక్యూజ్డ్ ఆల్సో. దీనిలో ఇంకొక విషయం, ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్, దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ అండర్ NDPS యాక్ట్. వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూజ్ చేస్తే వీఆర్ ఆథరైజ్ టు ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్. కాల్చి పడేస్తాం. ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇంకా నుంచి వీ విల్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ప్రతిసారి కూడా వీఆర్ వెరీ అగ్రెసివ్. కాకినాడలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని ఎక్కడి నుంచన్నా ఇన్ఫర్మేషన్ వచ్చి మిస్ అయింది లేదు ఇంతవరకు. ప్రతిసారి మనమే పట్టుకున్నాం. అది ఎటు రూట్లో వస్తున్నా కానీ కాకినాడ దాటిపోవటానికి ఇప్పటిదాకా ఎవరు సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇక మీదట ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం మేము. కాల్చి పడేస్తాం ఏదైనా తేడా వస్తే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నందకుమార్ ఫోన్ లైన్లో ఉన్నారు. నందకుమార్, అప్డేట్స్ ఏంటి? గంజాయి తరలింపు వెనుక, ముఠా వెనుక ఎంతమంది వ్యక్తుల ప్రమేయం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే రాష్ట్రంలోని ఈ యొక్క గంజాయి పైన ఉక్కుపాతం మోపే దిశగా ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా కొంత మేరకి ఈ యొక్క గంజాయి పెడ్లర్స్ గా ఈ యొక్క గంజాయి రవాణాను అయితే చేస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు అత్యంత చాకచక్య దాదాపుగా 5గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా ఇప్పటికే మనకి పోలీసుల దగ్గర నుంచి మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా భీమునిపట్నం టోల్ గేట్ దగ్గర ఎవరైతే టోల్ గేట్ సిబ్బందిని కాదని వాళ్ళని గుర్తి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ పోలీసులు చాలా సిన్నీ సఖ్యలో వాళ్ళని చేసి వాళ్ళందరినీ కూడా అదుపులోనికి తీసుకున్నారు. ముఖ్యంగా అందులో కొంతమంది పరారైనట్టు కూడా పోలీసులు మనకు సమాచారం అందిస్తున్నారు. ఇదే నేపథ్యంలో దాదాపు 5గురిని ఇప్పటికే అదుపులోనికి తీసుకొని వారితోటి విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఎవరైతే పట్టుబడిన వారి దగ్గర 2 సెల్ ఫోన్లు, ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. అయితే మిగిలిన పారిపోయిన నిందితుల కోసం కూడా సెల్ ఫోన్ బేస్ చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వాటిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు చాలా క్లియర్ గా ఈ యొక్క గంజా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వార్న్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈ గంజా రవాణా చేయడం, ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాటం ఆడే దిశగా ప్రయత్నం చేస్తున్న ఇటువంటి గంజా పెడ్లర్స్ పై NDPS యాక్ట్ ప్రకారం చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే చేజింగ్ కానీ లేకపోతే వాళ్ళని అదుపులోనికి తీసుకునే క్రమంలో కానీ ఏమైనా
వాళ్ళు పెరుగులాట కానీ తిరగబడడం కానీ చేసినట్లయితే వారి మీద ఫైర్ కూడా ఓపెన్ చేసే విధంగా కూడా చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే ఎవరైతే ఈ గంజా పెడ్లర్స్, ఆర్గనైజ్డ్ పెడ్లర్స్ అంటే రిపీటెడ్ గా ఈ యొక్క గంజాయిని వివిధ ప్రాంతాలకి తరలించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క బిజినెస్ చేస్తూ ఎటువంటి ఆస్తులు కొనుగోలు చేసినా కూడా వాటిని గవర్నమెంట్ చాలా క్లియర్ గా అటాచ్మెంట్ చేసుకుంటుంది అని కూడా హెచ్చరించడం అయితే జరిగింది. ముఖ్యంగా గాంజా పెడ్లర్స్ అందరిపైన కూడా ఉక్కుపాదం మోపుతాం, రాష్ట్రంలో గంజాయి లేని రహితంగా చేసే విధంగా ఇప్పటికే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. దీనిపైన స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఈగల్ ఐ టీమ్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాస్ తోటి ఈ యొక్క గాంజా పంట ఎక్కడెక్కడ ఉన్నదో వాటన్నిటిపైన కూడా ఉక్కుపాదం మోపే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా ఇటు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈ యొక్క గాంజా వివిధ రాష్ట్రాలకు వెళ్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ ఈ చెక్ పోస్టులు అవి ఏర్పాటు చేసి వాటిని డ్రోన్ కెమెరాస్ ద్వారా ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ చేస్తున్నారు. అలాగే స్నిప్పర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా ఈ యొక్క వెహికల్స్ మీద ఎటువంటి అనుమానిత వెహికల్స్ ఈ టోల్ గేట్స్ అవి దాటేటప్పుడు మట్టుగా కంపల్సరిగా వాటన్నిటిని కూడా స్నిప్పర్ డాగ్స్ చెక్ చేస్తున్నారు. అలాగే టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం ఈ యొక్క సెల్ ఫోన్ ట్రాకింగ్ చేసి గాంజా పెడ్లర్స్ కి సంబంధించి ఈ యొక్క సిడిఆర్ రిపోర్ట్స్ కూడా తీసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళ మీద నిఘా నేత్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఏదైతే పోలీసులు చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఆర్గనైజ్డ్ పెడ్లర్స్ ఎవరైతే ఈ గాంజా రవాణా చేస్తున్నారో వారి యొక్క ఆస్తులు కూడా జప్తు చేస్తాం. అలాగే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఈ యొక్క కేసులు బుక్ చేస్తే దాదాపు 20 సంవత్సరాల పైన ఈ యొక్క శిక్షలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాగే యువత యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టే విధంగా ఇటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వాటన్నిటిని మానుకోవాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న మా అనిత కూడా ఈ యొక్క ఈగల్ ఐ టీముని కూడా చాలా నిఘాగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ పెట్టి ముఖ్యంగా ఈ యొక్క గాంజా రహితంగా ఆంధ్రప్రదేశ్ చేసే దిశగా పోలీసులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మనోజ్. రైట్ నందకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.